హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హెచ్వైడి ప్రాపర్టీస్. ఈరోజు మనం వెస్ట్ హైదరాబాద్లోని తెల్లాపూర్ లొకేషన్లో ఉన్నామండి. తెల్లాపూర్ లొకేషన్లో రాజపుష్ప షెరండేల్ అనే గేటెడ్ కమ్యూనిటీలో అయితే ఉన్నామండి. సో ఇందులో మనకి కొన్ని ల్యాండ్లార్డ్ యూనిట్స్ అయితే సేల్కి వచ్చాయండి. సో ఈరోజు దాని గురించి చూపించబోతున్నాను. ఈ కమ్యూనిటీ సైజ్ కనుక చూసుకుంటే మనకి 28 ఎకర్స్లో అయితే ఉంటుందండి. టోటల్ విల్లాస్ వచ్చేసరికి మనకి 254 విల్లాస్ అయితే ఉంటాయండి. అన్నీ కూడా మనకి 270 స్క్వేర్ యార్డ్స్ నుంచి 335 స్క్వేర్ యార్డ్స్ వరకు అయితే ఉంటాయండి. చూడొచ్చు, మనకి 2 కార్ పార్కింగ్స్, అలాగే బయట డెక్ ఏరియా, 4 BHK విల్లాస్ అనమాట. సో సైజులతో సహా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇది వచ్చేసరికి ఫైర్ ఏరియా అండి. అలాగే ఎంటర్ అయిన తర్వాత మనం రైట్ సైడ్ చూసుకుంటే డ్రాయింగ్ రూమ్ అయితే ఉంటుందండి, అంటే టీవీ యూనిట్ ఏరియా అనమాట. సో దీని సైజ్ కనుక చూసుకుంటే మనకి 17x12 అయితే ఉంటుందండి. అలాగే ఇక్కడ నుంచి అవుట్ సైడ్ మనకి డెక్ ఏరియా అయితే వస్తుందండి. చూడొచ్చు, చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. చాలా లగ్జరీ ప్రాజెక్ట్. మనకి ఎమ్యూనిటీస్ కూడా 32,000 స్క్వేర్ ఫీట్ ఎమ్యూనిటీస్ కూడా ఉన్నాయండి. ఈ సెంట్రల్ అంతా కూడా మనకి పార్క్ ఏరియా ఇలాంటిది అయితే వస్తుందండి. ఈ సెంట్రల్ పార్క్ నుంచి మనకి రైట్ సైడ్ కొన్ని విల్లాస్, లెఫ్ట్ సైడ్ కొన్ని విల్లాస్ అయితే కన్స్ట్రక్షన్ చేశారనమాట. చూడొచ్చు, ఇది వచ్చేసరికి మనకి డైనింగ్ ఏరియా అండి. చాలా హ్యూజ్ సైజ్ అయితే ఉంటుంది. మనకి 18.2x12 అయితే ఉంటుందండి. మనం ఇందాక అనుకున్నాం కదా, విల్లాకి ఫ్రంట్లో మనకి డెక్ ఏరియా అండి, అది వచ్చేసరికి 13x7 అయితే ఉంటుందన్నమాట. అలాగే ఇది వచ్చేసరికి మనకి ఓపెన్ కిచెన్ అండి. సో ఈ ఓపెన్ కిచెన్ సైజ్ కనుక చూసుకుంటే మనకి 13x12 అయితే ఉంటుందండి. అలాగే అవుట్ సైడ్ వచ్చేసరికి మనకి యూటిలిటీ ఏరియా అయితే ఉంటుందన్నమాట. సో ఈ లగ్జరీ ప్రాజెక్ట్ అంటే మనకి రాజపుష్ప గ్రీన్ ఆనుకునే ఉంటుందండి. అలాగే ఈ ప్రాజెక్ట్ వరకు 100 ఫీట్ రోడ్ వేశారనమాట. వీళ్ళదే ల్యాండ్ కాబట్టి 100 ఫీట్ రోడ్ అయితే వేశారండి. చూడొచ్చు, ఇది వచ్చేసరికి మనకి స్టోర్ రూమ్ అండి, అంటే ఓపెన్ కిచెన్కి సంబంధించిన స్టోర్ రూమ్ అనమాట. మనకి 5x4.2 అయితే ఉంటుందండి. అలాగే ఇక్కడ మనం లిఫ్ట్ కూడా పెట్టుకోవచ్చు అండి, అంటే హైడ్రాలిక్ లిఫ్ట్ మనకి ఇన్సైడ్ అయితే ఇన్స్టాల్ చేసుకోవచ్చు అనమాట. ఇది వచ్చేసరికి మనకి పౌడర్ రూమ్ అండి, అంటే కామన్ వాష్రూమ్ అనమాట. సో దాని సైజ్ చూసుకుంటే మనకి 6.8x5.8 అయితే ఉంటుందన్నమాట. అలాగే ఫైనల్గా మనకి గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసరికి గెస్ట్ బెడ్రూమ్ అండి. సో ఈ గెస్ట్ బెడ్రూమ్ సైజ్ కనుక చూసుకుంటే మనకి 13x12 అయితే ఉంటుందన్నమాట. ఇది వచ్చేసరికి మనకి అటాచ్డ్ వాష్రూమ్ అండి. సో ఈ టాయిలెట్ సైజ్ చూసుకుంటే మనకి 8.6x5 అయితే ఉంటుందండి. సో ఇదండి గ్రౌండ్ ఫ్లోర్ విషయానికి వస్తే. అలాగే ఫస్ట్ ఫ్లోర్లో మనకి 2 బెడ్రూమ్స్ అయితే ఇచ్చారనమాట. అలాగే ఈ రాజపుష్ప ప్రాజెక్ట్స్ అనగానే మనకు ఫస్ట్గా గుర్తొచ్చేది ఎమ్యూనిటీస్ అండి. సో మనకి ఇండోర్ ఎమ్యూనిటీస్ అయితే 14 అయితే ఉన్నాయండి. అలాగే అవుట్డోర్ ఎమ్యూనిటీస్ ఒక 20 వరకు అయితే ఇచ్చారనమాట. సో ఎమ్యూనిటీస్ అయితే కనుక వరల్డ్ క్లాస్ ఎమ్యూనిటీస్ అయితే ఉంటాయండి. సో ఫస్ట్ ఫ్లోర్కి వచ్చాం. ఫస్ట్ ఫ్లోర్లో ఇది వచ్చేసరికి మనకి ఫ్యామిలీ లివింగ్ ఏరియా అండి. సో ఈ ఫ్యామిలీ లివింగ్ ఏరియా సైజ్ చూసుకుంటే మనకి 18.6x12 అయితే ఉంటుందన్నమాట. అలాగే మనకి లెఫ్ట్ సైడ్లో మాస్టర్ బెడ్రూమ్ అయితే ఇచ్చారండి. చూడొచ్చు, చాలా పెద్ద సైజ్ ఉంటుందండి. మనకి మాస్టర్ బెడ్రూమ్ సైజ్ చూసుకుంటే మనకి 17.4x13 అయితే ఉంటుందన్నమాట. అలాగే ఇది వచ్చేసరికి వాకిన్ క్లాసెట్ అండి, అంటే డ్రెస్సింగ్ ఏరియా. సో దీని సైజ్ చూసుకుంటే మనకి 12x6.8 అయితే ఉంటుందన్నమాట. అలాగే విత్ అటాచ్డ్ టాయిలెట్ అండి, సేమ్ సైజ్ అండి, మనకి 12x6 అయితే ఉంటుందన్నమాట. అలాగే తెల్లాపూర్ అనగానే మనకి విల్లా ప్రాజెక్ట్స్ చాలా ఉంటాయండి, లైక్ విజన్ ఉర్జిత్, అలాగే రాజపుష్ప గ్రీన్డేల్, ఇలాంటి ప్రాజెక్ట్స్ అయితే చాలా ఉన్నాయన్నమాట. ఇందులో ఇది మనకి అండర్ కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్ అండి. ఇది మనకి 2027 డిసెంబర్లో పొజిషన్ టైం అండి, ఆన్ టైంకే ఇస్తారనమాట. ఇది వచ్చేసరికి మనకి పూజ రూమ్ అండి. ఫస్ట్ ఫ్లోర్లో మనకి పూజ రూమ్ అనమాట. సో ఈ పూజ రూమ్ సైజ్ చూసుకుంటే మనకి 6x5 అయితే ఉంటుందండి. అలాగే ఇక్కడ మనకి ఇతను వర్క్ చేస్తున్నాడు కదా, ఇక్కడ మనకి స్టడీ రూమ్ అండి, 7.4x6 అయితే ఉంటుందండి. అలాగే ఫైనల్గా ఇది మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అనమాట ఫస్ట్ ఫ్లోర్లో. సో ఈ చిల్డ్రన్స్ బెడ్రూమ్ సైజ్ కూడా ఈక్వల్ టు మాస్టర్ బెడ్రూమ్ సైజే ఉంటుందండి, 17.4x12 అయితే ఉంటుందన్నమాట. సేమ్ మనకి డ్రెస్సింగ్ ఏరియా విత్ అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇచ్చారండి ఇక్కడ కూడా. సో ఈ డ్రెస్సింగ్ ఏరియా సైజ్ చూసుకుంటే మనకి 8x5.8 అయితే ఉంటుందండి. అలాగే అటాచ్డ్ టాయిలెట్ సైజ్ కూడా మనకి 1 ఫీట్ అయితే పెరుగుతుందన్నమాట, 9x5.8 అయితే ఉంటుందన్నమాట. సో కన్స్ట్రక్షన్ క్వాలిటీ కూడా ఎక్సలెంట్గా ఉంటుందండి. రాజపుష్ప కన్స్ట్రక్షన్స్ మంచి పేరుందనమాట ఈ ఏరియాస్లో. అలాగే ఇది అవుట్ సైడ్ వచ్చేసరికి మనకి సిట్అవుట్ ఏరియా అండి. చూడొచ్చు, వ్యూ చాలా బాగుంటుంది. సో ఈ సిట్అవుట్ ఏరియా సైజ్ చూసుకుంటే మనకి 15x8 అయితే ఉంటుందండి. ప్రస్తుతానికి నేను చూపిస్తున్నది అయితే మోడల్ విల్లా అండి. మీకు అంటే పొజిషన్ టైంకి ఈ విధంగా ఉంటుందన్నమాట. అలాగే సెకండ్ ఫ్లోర్కి వెళ్ళి చూద్దామండి. సెకండ్ ఫ్లోర్లో మనకి ఒక బెడ్రూమ్ అయితే ఉంటుందన్నమాట. మీరు కావాలనుకుంటే అది హోమ్ థియేటర్ రూమ్గా కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు. వీలైతే కనుక ఓన్లీ బెడ్రూమ్ లాగానే మనకి అటాచ్డ్ టాయిలెట్ తోటి అయితే ఇచ్చారనమాట. చూడొచ్చు, ఇది వచ్చేసరికి లాబీ ఏరియా అండి. సో ఈ లాబీ ఏరియా సైజ్ వచ్చేసరికి మనకి 12x10 అయితే ఉంటుందన్నమాట. ఫైనల్గా ఇది మనకి 4th బెడ్రూమ్ అండి. సో ఈ బెడ్రూమ్ సైజ్ కూడా మనకి
మాస్టర్ బెడ్రూమ్ లాగా ఉంటుందండి. 13x12.6 అయితే ఉంటుందన్నమాట. ఇది హోమ్ థియేటర్ రూమ్ కూడా సరిపోతుందండి. కావాలనుకుంటే కనుక అలా ఆ విధంగా కూడా చేసుకోవచ్చండి. ఇక్కడ మనకి డ్రెస్సింగ్ ఏరియా ఇవ్వలేదు. ఇది వచ్చేసరికి అటాచ్డ్ టాయిలెట్ అయితే ఇచ్చారండి. సో ఈ టాయిలెట్ సైజ్ చూసుకుంటే మనకి 8.6 x 6 ఫీట్ అయితే ఉంటుందండి. ఒకసారి మన టెర్రస్ నుంచి ఒకసారి వ్యూ అయితే చూపిస్తాను. పక్కనే మనకి రాజపుష్ప ఇంపీరియా అపార్ట్మెంట్స్ కూడా చూడొచ్చండి. ఈ ప్రాజెక్ట్ నానుకునే ఉంటుందన్నమాట. వీళ్ళు చాలా అప్కమింగ్ ప్రాజెక్ట్స్ కూడా ఉన్నాయండి ఈ చుట్టుపక్కల. సో మంచి డెవలప్మెంట్ ఏరియాలో అంటే ఈ విధంగా ఫ్యూచర్లో మనకు విల్లా కావాలనుకున్న వాళ్ళకి ఇది బెస్ట్ ఆప్షన్ అనమాట. ప్రైస్ వచ్చేసరికి మనకి 18,500 పర్ స్క్వేర్ ఫీట్ అయితే చెప్తున్నారండి. చుట్టూ చూడొచ్చు అపార్ట్మెంట్స్ ఇవన్నీ కూడా చాలా అంటే చాలా డెవలప్మెంట్స్ అయితే ఉన్నాయన్నమాట ఈ తెల్లాపూర్ ఏరియాలో. సో ఈ విల్లా గురించి మరిన్ని డీటెయిల్స్ కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేసి తెలుసుకోవచ్చండి. బాయ్ అండి. మరో వీడియోతో ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ ఆల్.